చరిత్రవేత్తలు మరో అడుగు ముందుకేసి సంస్కృత వ్యాకరణ మహర్షి పాణిని ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలో జన్మించారని తక్షశిలలో బోధించారని పేర్కొంటున్నారు. చారిత్రకంగా పాణిని జన్మస్థలంగా భావించే షాలాతుర గ్రామం నేటి పాకిస్తాన్లోనే ఉండడం వల్ల ఇలాంటి వాదనలు చేస్తున్నారు. అసలు పాణిని జీవించిన కాలంలో భారత్, పాకిస్తాన్ అనే దేశాలే లేవు. అవి ఒకే పురాతన భారత ఉపఖండంలోని ప్రాంతాలు. అందువల్ల ఆయనను ఆధునిక జాతీయతతో ముడిపెట్టడం చారిత్రకంగా క్లిష్టమైన అంశమని అనేక మంది చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. అలాగే తక్షశిల విశ్వవిద్యాలయం కూడా నేటి పాకిస్తాన్లోనే ఉన్నప్పటికీ అది ప్రాచీన భారతీయ జ్ఞాన సాంప్రదాయానికి చెందిన ప్రముఖ విద్యా కేంద్రంగా చరిత్రలో గుర్తింపు పొందింది. అక్కడ భారత ఉపఖండం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి విద్యాభ్యాసం చేశారు. కాబట్టి దానిని కేవలం ఒక ఆధునిక దేశ వారసత్వంగా చూపించటం సరైన చారిత్రక దృక్కోణం కాదని పలువురు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్లో అనార్కలి బజార్ ఒకప్పుడు సంస్కృత గ్రంథాల ప్రచురణకు కేంద్రంగా ఉండేది. అక్కడ నుంచి భారత ఉపఖండంలోని అనేక ప్రాంతాలకు పుస్తకాలు వెళ్ళేవని అక్కడ కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఇక విభజనకు ముందు ఉన్న సాంస్కృతిక విద్యా సంబంధాలను గుర్తు చేసే అంశంగా దీనిని భావిస్తున్నారు. మరోవైపు రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ మొత్తం ప్రచారాన్ని సింధు జలాల వివాదంతో అనుసంధానించి చూస్తున్నారు. తమ భూభాగంలో వేల సంవత్సరాలుగా సింధు నాగరికత అభివృద్ధి చెందిందని, ఆ నదీ వ్యవస్థతో తమ చారిత్రక సంబంధం ఉందని ప్రపంచానికి చూపించాలన్న ఒక్క ఉద్దేశంతో పాకిస్తాన్ ఈ కథనాన్ని బలంగా ముందుకు తెస్తోందని విశ్లేషిస్తున్నారు చాలామంది చారిత్రకారులు. ఇక చారిత్రక వారసత్వాన్ని దౌత్యపరమైన వాదనకు బలంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోందని అంటున్నారు. సింధు జలాల కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ పాటలు పడుతున్న పాకిస్తాన్ అనుకున్నది అంత సులువుగా నెరవేరడం కష్టమే. అసలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం నదీ జలాల హక్కులు ప్రధానంగా దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, ప్రస్తుత భౌగోళిక సరిహద్దుల ఆధారంగానే నిర్ణయించబడతాయి. వేల సంవత్సరాల క్రితం ఉన్న నాగరికతలు లేదంటే సాంస్కృతిక వారసత్వం మాత్రమే జల హక్కులను నిర్ణయించవు. కాబట్టి చరిత్రను ప్రస్తావించడం రాజకీయ దౌత్యపరమైన వాదనలో భాగం కావచ్చు, కానీ అది ఒక్కటే చట్టపరమైన ఆధారం కాదు. ఈ విషయాన్ని పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన అంశం నేను మీకు చెప్పబోతున్నా. సింధు నాగరికత అనేది ఏ ఒక్క దేశానికి చెందిన వారసత్వం కాదు. ఈ విషయంలో ఇది ఒక మైండ్ డిట్గా పాకిస్తాన్ తీసుకోవాలి. నేటి భారత్, పాకిస్తాన్ రెండింటి భూభాగాల్లోనూ ఆ నాగరికతకు చెందిన పురావస్తు ప్రాంతాలు ఉన్నాయి. అందువల్ల అది మొత్తం దక్షిణాసియా నాగరికతకు చెందిన ఉమ్మడి వారసత్వంగా ప్రపంచ చరిత్రకారులు గుర్తిస్తున్నారు. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ ఇప్పుడు తన ప్రాచీన చరిత్ర, సింధు